మా ఇక నవగ్రహాలు మానవుడి యొక్క జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉందండి. నవగ్రహాల ఆధీనంలో ఉన్నాం. మరి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి నవగ్రహాల్లో మొదటి వారు ఎవరు? సూర్యుడు. మన వారాల్లోనే మనకి గ్రహాలు ఉన్నాయి. ఆదివారం అంటే ఆది అంటే సూర్యనారాయణమూర్తి. ఆది అంటే ఆదివారం రోజున భానువాసరి, ఇంకో పేరు ఉంది. భాను అంటే సూర్యనారాయణమూర్తి. మరి సూర్యుడు ఏం ప్రసాదిస్తాడు? మీ సంకల్పంలో మీకు చెప్పాం. ఏం ప్రసాదిస్తాడు మనకి? సూర్యనారాయణమూర్తి మన యొక్క ముఖంలో తేజస్సు ఉండాలనుకోండి, ఆ తేజస్సును ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి. అలాగే భాస్కరు ఆరోగ్యం వచ్చేత అన్నారు. చిన్నపిల్లల్ని ఎండలో కూర్చోబెట్టిన పొద్దున కూడా ఎందుకంటారంటే ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి. అలాగే ఆ యొక్క సూర్యనారాయణమూర్తి మీకు చక్కటి ఆరోగ్యాన్ని, మీ దేహం దృఢంగా ఉండాలన్నా, మీ మాట 10 మంది విన, మీ వాక్ అంటే లీడర్షిప్ కావాలంటే వాక్ పట్టుత్వం కావాలి. ఆ వాక్కుని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి నమస్కారం చేసుకోండి ఆ సూర్యనారాయణమూర్తికి. అలాగే మరి చంద్రుడి తర్వాత సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడు. ఆదివారం తర్వాత సోమవారానికి అధిపతి చంద్రుడు. ఆ యొక్క చంద్రుడు ఏం ప్రసాదిస్తాడయ్యా అంటే మనోదుఃఖ మనఃక్లేశ సకల మనోబాధ నివారణ ద్వారా అత్యంత మనశ్శాంతి సిద్ధిద్దాం. మీరు ఎన్ని లక్షలు సంపాదించిన, ఎన్ని కోట్లు సంపాదించిన, మనకి చివరికి ఏం కావాలి? మనశ్శాంతితో ఉన్నటువంటి జీవితం కావాలి. అలాంటి మనశ్శాంతిని కలిగించేవాడు చంద్రుడు. ఆ యొక్క నమస్కారం, చంద్రుడికి నమస్కారం చేసుకొని మనశ్శాంతిని కలిగించాలి. గృహంలో ఎటువంటి మనోబాధలు ఉండకూడదని చెప్పి నమస్కారం చేసుకోండి. మరి తర్వాత సోమవారం తర్వాత మంగళుడు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు. మంగళుడు అంటే కుజుడు అన్నమాట. ఆ యొక్క కుజుడు ఏమి ఇస్తాడయ్యా అంటే రుణబాధల్ని, అంటే మనం ఎవరికన్నా అప్పులు కట్టాలన్నా, మన దగ్గర మనం ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావాలన్నా కూడా ఈ యొక్క కుజుడు అనుగ్రహం లేకపోతే అవదు. ఇంకోటి, వివాహానికి అతి ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాడు కుజుడు. మీరు వింటూ ఉంటారు, కుజదోషం ఉందండి అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, కుజదోషం ఉందండి అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఒకవేళ పెళ్ళి అయితే కుజదోషం ఉందండి అబ్బాయికి పిల్లలు పుట్టట్లేదు. ఇటువంటి అవాంతరాలను కలిగిస్తూ ఉంటాడు కుజుడు. కాబట్టి అటువంటి దోషాలు ఏమన్నా నీ యొక్క జాతకంలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి వరుడు, ఎలాంటి నువ్వు ఇచ్చే వరకట్నాన్ని ఆశించి వచ్చేవాడు కాకుండా నిన్ను చూసుకొని నీ యొక్క విద్యాబుద్ధులను చూసుకుని వచ్చేటువంటి వరుణ్ణి ప్రసాదించమని కుజుడికి నమస్కారం చేసుకోండి. ఓం కుజగ్రహపతి. కొత్తగా గృహం కొనుక్కోవాలన్నా కూడా దానికి అధిపతి కుజుడు. కాబట్టి చక్కగా మీ యొక్క మీ ఉద్యోగంలో ఇంకోటి, మీ ప్రధానంగా మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నా అంటున్నారు, ఆ యొక్క వైద్య వృత్తికి అధిపతి కూడా ఆయనే. మీకు చక్కగా అందులో మంచి వృద్ధిలోకి రావాలంటే కుజుడి యొక్క అనుగ్రహం కావాలి. మీ జాతకం కుజుడు బలంగా ఉంటేనే మీరు ఈ వృత్తిని ఎంచుకోగలుగుతారు అన్నమాట. కాబట్టి మీ వృత్తిలోను మీ వివాహంలోనూ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క చల్లని దేవుని ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఓం కుజగ్రహాయ నమః అనుకోండి. ఏంటంటే బుధవారానికి అధిపతి బుధుడు. మరి మనకి సూర్యనారాయణమూర్తి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చంద్రుడు మనశ్శాంతిని కలిగించాడు. మరి ఆ యొక్క కుజుడు వివాహాన్ని చేసి వస్తువాహనాలని, గృహాన్ని, యోగాన్ని కలిగించాడు అనుకోండి, మానవుడికి ఏమొస్తుంది? అహంకారం వస్తుంది, బుద్ధి చెడిపోతుంది. కాబట్టి సకల వేళలా కూడా మీ యొక్క బుద్ధి చంచలత్వం లేకుండా చక్కటి సద్బుద్ధిని కలిగి దుర్వ్యసనాలన్నీ కూడా అలవాటు అవ్వకుండా చక్కటి సద్బుద్ధి సాంప్రదాయాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆ యొక్క బుద్ధుడికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క బుద్ధి మనకు సరిగ్గా లేదనుకోండి, మనం ఇందులోనూ రాణించలేము ఏమా. కాబట్టి ఆ యొక్క బుద్ధిని కలిగించమని ఆ యొక్క బుద్ధుడికి నమస్కారం. ఓం బుధగ్రహాయ నమః. మరి బుధవారం తర్వాత గురువారానికి అధిపతి గురుడు, బృహస్పతి అంటారు. ఆ బృహస్పతి అనుగ్రహంతో మీకు చక్కటి విద్య, ఆ విద్యలో ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థాయి, కీర్తి ప్రతిష్టలు కలగాలంటే దానికి అధిపతి బృహస్పతి. ఇంకొకటి, వివాహానికి గురుబలం కూడా కావాలి అని పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. గురుబలం ఉంటే వివాహం చేసేస్తాడు. కాబట్టి ఆ యొక్క గురుబలం కలిగి మీ సంఘంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా మీరు వృత్తిలో రాణించాలని చెప్పని చక్కటి సమయానికి సత్సమయానికి వివాహం, అలాగే సత్సమయానికి సంతానకారకుడు కూడా బృహస్పతి. మీకు సరైన సమయంలో సంతానం కలగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి వివాహానంతరం చక్కటి సంతానాన్ని కలిగించమని ఆ యొక్క బృహస్పతి నమస్కారం చేసుకోండి. ఓం గురువే. తర్వాత గురువారం తర్వాత శుక్రవారానికి అధిపతి శుక్రుడు. మరి శుక్రుడు ఏం ప్రసాదిస్తాడయ్యా అంటే వివాహం అయిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత ప్రతి భార్యాభర్తకి మధ్యలో ఎడబాటు వస్తుంది. మీరు కరెక్ట్గా పరిశీలన చేస్తే
సంతానం కలిగిన తర్వాత కానీ సంతానం కడుపులో పడ్డాక కానీ ఒక భార్య భర్తకి కూడా ఇద్దరికి మధ్యలో కూడా ఎడబాటు అనేది ఎక్కువ అవుతుంది, దూరంగా ఉంటారు కాబట్టి అటువంటి సమయాల్లో ఈ వివాహ సంబంధితమైన దోషాలు ఏమన్నా ఉంటే, దాంపత్య సంబంధిత దోషాలు ఈ ఇద్దరికి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దోషాలు ఏమన్నా మీ జాతకంలో ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కని దాంపత్యం, ఎలాంటి దాంపత్యం కావాలి, అన్యోన్యపూరితమైనటువంటి దాంపత్యాన్ని కలిగించమని చెప్పి ఆ యొక్క శుక్రుడికి నమస్కారం చేసుకుని వివాహం అయిన తర్వాత చక్కటి దాంపత్యంతో ఈ దంపతులందరూ కూడా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోం. శుక్రగ్రహాయ నమః. మరి తర్వాత శుక్రవారం తర్వాత శనివారానికి అధిపతి శనేశ్వరుడు. మరి ఇవన్నీ మనం అనుభవించాలనుకోండి, గ్రహాలు ఇచ్చే బెనిఫిట్స్ అని మనం అనుభవించాలనుకోండి, మనకేం కావాలి? ప్రధానంగా ఈ గ్రహాలన్నీ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని మనం అనుభవించాలి అంటే మనకు ప్రధానంగా ఏం కావాలి? శనీశ్వరుడు ఇది ఎట్లాంటిది కావాలంటే మనకి ముందు మన ప్రాణం ఉండాలిగా, ఆయుష్ కావాలి. ఆ ఆయుష్ ప్రధాతే శనేశ్వరుడు, ఆయుష్కి అధిపతి శనేశ్వరుడు. కాబట్టి మనం ఇవన్నీ అనుభవించాలనుకోండి, ఆయుష్ బతుకుండాలిగా మనం అనుభవించాలంటే. కాబట్టి అటువంటి ఆయుష్ని కలిగించేవాడు శనేశ్వరుడు. కాబట్టి ఆ యొక్క శనేశ్వరుడు ప్రతి మనిషికి కూడా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనికి 3 సార్లుగా ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడు మనకి ఆరోగ్యపరమైనటువంటి, మానసికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ మనల్ని చాలా కష్టాలు పాలు చేస్తూ ఉంటాడు. అంటే మనం కష్టాలు అనే కంటే కూడా మనల్ని సరైన మార్గంలో పెట్టే ఒక టీచర్ లాంటి వాడు శనేశ్వరుడు. అంతే కదమ్మా, టీచర్ మరి కొట్టి నేర్పకపోతే మన చదువు వస్తుందా? కాబట్టి సుఖం ఏంటో కష్టం ఏంటో, కష్టంలో వచ్చి మనకు సాయం చేసేవాళ్ళు ఎవడు, ద్రోహం చేసేవాళ్ళు ఎవరు, అందరినీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు. కాబట్టి శనేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకు ఈ యొక్క ఏలినాడు శని బాధలన్నీ, అష్టమ శని బాధలు తొలగిపోవాలి. అలాగే మీ యొక్క జన్మజాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు శని మహర్దశలో ఉన్నారు. కాబట్టి ఈ శని మహర్దశలో మీకు వివాహాన్ని చేయగలిగే శక్తి కలిగిన వాడు శనేశ్వరుడు. ఉన్నటువంటి అన్ని ప్రతిబంధక దోషాలని కూడా తొలగించి వివాహాన్ని చేసేటటువంటి ఆ శక్తి ఆ శనేశ్వరుడికి ఉంది. కాబట్టి ఈ యొక్క శనేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకు వివాహం సవ్యమైనటువంటి మంచి భర్తను కలిగించమని చెప్పి, ఈ శని బాధల నుంచి దూరం చేయమని చెప్పి నమస్కారం చేసుకుని ఓం శనేశ్వరాయ నమః. ఈ వారాలు అయిపోయింది. శనివారం తర్వాత మళ్ళా ఆదివారం వస్తుంది. ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. వాటిని రాహుకేతువులు అంటారు. ఆ రాహుకి దగ్గర కూడా ఛాయాగ్రహాలు. ఏమండి, ఇవి గ్రహాలు అయితే అవి ఛాయాగ్రహాలు. అంటే ఇంకొకరి ఛాయ వల్ల ఏర్పడినటువంటివి. అంటే శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే కుజవత్ కేతువు శనివత్ రాహు. కుజుడులాగా కేతువు ప్రవర్తిస్తాడట, శనిలాగా రాహు ప్రవర్తిస్తాడట. అందుకని వాటిని ఛాయాగ్రహాలు అన్నారు. కాబట్టి తర్వాత గ్రహం శని తర్వాత రాహు. మరి ఆ రాహువు మనకి ఎలాంటి సమస్యను కలగజేస్తూ ఉంటాడంటే కాలసర్ప దోషాలు అంటూ ఉంటారు. శ్రీకాళహస్తి వెళ్ళేళ్ళమ్మా మీకు రాహుకేతు దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి రాహుకేతు దోషాలు ఎందుకు అంత భయపడాలి అంటే, రాహుకేతువులు కనుక మన యొక్క దాంట్లో జాతక చక్రంలో అన్ని క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే వీరిద్దరు కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటారు. ఈ 2 గ్రహాలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటారు అందరినీ. మరి వాళ్ళు ఉన్నట్టయితే వివాహంలో అవాంతరాలు, సంతానంలో అవాంతరాలు, ఏ పని మొదలు పెట్టాలన్నా సరే బ్రేక్లు పడిపోతూ ఉంటాయి. ఇవాళ చేద్దామంటే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. అటువంటి అవాంతరాలను కలిగించేవాడు రాహుకేతువులు. కాబట్టి రాహు వల్ల ఈ జాతకంలో కాలసర్పదోషాలు ఏమన్నా ఉంటే, సర్పఖండాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగించి సకాలంలో వివాహాన్ని జరిపించమని చెప్పి మన సంకల్పం అదే. కాబట్టి మీకు పద్దాక ఈయనే పంతులు గారు పద్దాక వివాహం అంటున్నారు అనుకోవచ్చు. మన సంకల్పం అదే చెప్పారు కాబట్టి మేము అందుకని పర్టికులర్గా నేను చెప్తున్నాను. ఏమన్నా వివాహంలో ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కాలసర్పదోషాలు తొలగించి చక్కటి వరుణ్ణి భర్తగా చేయమని చెప్పి నమస్కారం చేసుకో. ఓం రాహుగ్రహాయ నమః. మరి చిట్ట చివరి వాడు కేతువు. ఏమండి, చిట్ట చివరి గ్రహం కేతువు. మరి చివరి గ్రహాన్ని వదిలేయడానికి లేదు. మరి మన జన్మాంతరితమైనటువంటి అన్ని ఇటు 7 జన్మలు అటు 7 జన్మలో చేసినటువంటి ఏవైతే పాపకర్మలు పుణ్యకర్మలు ఉన్నాయో అవి ఈ జన్మలో మనం అనుభవించే విధంగా ఆ బ్యాలెన్స్ షీట్ని మన అకౌంట్లో పడేస్తారట. ఎవరు? కేతు గ్రహం. మనం పాపాలు చేసామని తప్పించుకున్నాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేసామనుకోవడానికి లేదు. అప్పుడు ఏమైతే మనం చేస్తున్నామో దానికి మనం అనుభవించకుండా, మన కర్మను అనుభవించకుండా మనం గదించినట్లయితే ఆ జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలోకి సంప్రాప్తం చేస్తారట. ఎవరు? కేతువు. ఎలాంటి దోషాలను కలుగజేస్తూ ఉంటాడు? మాతృశాప, పితృశాప, గురుశాప,
బ్రాహ్మణ శాప, ఋషి శాప, ముని శాప, ఇటువంటి శాపాలన్నింటినీ కూడా గోశాప, ఇటువంటి శాపదోషాలు మనకు కలగజేస్తూ ఉంటారట. అందుకనే తల్లిదండ్రుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా తల్లిని, తండ్రిని, గురువుని దైవాలుగా ప్రార్థన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం. కాబట్టి తల్లికి, మీ తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులు ఏం మంత్రాలు రావండి, వాళ్ళకి అన్ని శక్తియుక్తులు ఏం లేవు, వాళ్ళు శక్తించలేరు అనుకోవడానికి లేదు. మీ తల్లిగారి తండ్రి గారికి శక్తి లేకపోయినా సరే ఆ స్థానానికి శక్తి ఉంది. తల్లి స్థానానికి, తండ్రి స్థానానికి శక్తి ఉంటుంది. ఏమండి, గురుస్థానానికి శక్తి ఉంటుంది. అందుకని దేవతల కంటే ముందు వీళ్ళ ముగ్గురిని మనం పూజించడం, మనం సనాతన హైందవ ధర్మంలో ఆచారం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, తర్వాతే గురువు, తర్వాతే దైవం ఏమా. కాబట్టి మనం నవమాసాలు మనని ఆ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లి 9 మాసాలు కూడా గర్భశోకాన్ని కలిగి ఉంటుందట. మరి కడుపంతా ఈ గర్భంతో గర్భం దాలుస్తుంది కదా తల్లి, అప్పుడు ఆ గర్భశోకమే శాపంగా మారుతుందట. ఆవిడ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఏం శపించకపోయినా కూడా ఆ గర్భశోకాన్ని 9 నెలలు కూడా, నవమాసాలు కూడా మిమ్మల్ని మోసి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కంటుంది కాబట్టి అది శాపంగా మారుతుందట. అలాగే కొద్దిగా పెద్దగా అవుతారు మీరు, తండ్రిని అదేంటి నాన్న, ఇదేంటి నాన్న, అదేలా నాన్న అని చెప్పి రకరకాల లక్షల ప్రశ్నలు వేస్తూ తండ్రిని విసిగిస్తాం మనం. కాబట్టి తండ్రి ఏదో విసిగిపోయిన క్షణంలో ఎలా వెధవా అన్నాడు అనుకోండి, అది కూడా శాపంగా మారుతుందట. ఇది అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, పాఠశాలకు వెళ్తాం. అక్కడ గురువు, మనతో పాటు ఇంకా 10 మంది ఉంటారు. కాబట్టి గురువు కూడా అతను సహనాన్ని కోల్పోయి ఏదన్నా ఒక తిడితే అది శాపంగా మారుతుందట. కాబట్టి ఇటువంటి శాపదోషాలన్నింటినీ కూడా తొలగించి మీకు ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్యాన్ని కలిగించమని చెప్పని ఆ స్వామివారిని కోరుకోండి. అంటే మనం రోజు అన్నం తినే ముందు ముద్ద పట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి, అమ్మ ఆ అమ్మవారిని కోరుకోవాలట. అమ్మ మరి రోజు కూడా ఇట్లాంటి పంచపక్ష పరమాణాలు ఇవ్వమని చెప్పి మనం కోరుకోవట్లేదు. అమ్మా ఇక్కడి నుంచి నాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. ఏమండి, తినటం కోసం మనం బతకకూడదు, బతకడం కోసమే తినాలి. కానీ ఇప్పుడు సామాజికం అంతా ధర్మం మారిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ అన్నపూర్ణే సదాపూర్ణే ఆ శ్లోకంలో అర్థం ఏంటయ్యా అంటే, అమ్మ నాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించు. ఇవాళ నుంచి ఈ తిల్లు రుచికరమైన తిల్లు అవసరం లేదని చెప్పి మనం ప్రార్థన చేయాలి అమ్మవారిని. కాబట్టి ఆ జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించేవాడు కేతువు. మిమ్మల్ని భక్తి మార్గంలో పెట్టాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయన మీ జాతకంలో బలంగా లేదనుకోండి, మీరు దేవుని నమ్మరు, పూజ చేయరు. ఏమో ఆ కేతుగ్రహ అనుగ్రహంతో మీకు చక్కటి మరి ఈ కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగించి చక్కటి భర్తని ప్రసాదించమని చెప్పని, ఈ జ్ఞాన వైరాగ్యాన్ని, భక్తి మార్గాన్ని ప్రసాదించమని కేతువు నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః.